హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వంటగది. ఈరోజు వీడియోలో కోనసీమ వాడపల్లిలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ విశిష్టత గురించి తెలుసుకుందామండి. ఈ వాడపల్లి అనే గ్రామం ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, ఇక్కడ స్వామివారి విశిష్టత గురించి ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. ఈ దేవాలయం మనకి గోదావరి నదీ తీరాన పచ్చని పంట పొలాల మధ్య అందమైన గ్రామంలో స్వామివారు వెలిశారనమాట. ఇక్కడికి ప్రతి నిత్యం వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. మన తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా పెద్ద మొత్తంలో భక్తులు ఇక్కడ హాజరవుతూ ఉంటారండి. ఇక్కడ స్వామివారికి 7 వారాల వెంకన్న అనే పేరు కూడా ఉందన్నమాట. ఈ 7 వారాల వెంకన్న సన్నిధి చేరుకోవాలంటే ముందుగా మనం రాజమండ్రి చేరుకోవాలి. దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళైతే రాజమండ్రికి ట్రైన్ ద్వారా చేరుకొని అక్కడి నుంచి బస్ ద్వారా కానీ వెహికల్ ద్వారా కానీ మనం ఆలయానికి చేరుకోవచ్చు. ఈ ఆలయంలో దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు స్టే చేయడానికి రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయండి. ఈ క్షేత్రంలో స్వామివారు రాయిలో కాకుండా చెక్కలో వెలిశారండి. ఇక్కడ ఉన్న ఈ మూల విరాట్ని స్వయంగా నారద మహర్షి ప్రతిష్ఠించి ఆలయం నిర్మించారని ఇక్కడ స్థల పురాణం చెప్తుందన్నమాట. ఆలయం చుట్టూ ఉన్న పైకప్పుపై గోవిందనామాలు చెక్కబడి ఉంటాయి. ఈ గోవిందనామాలు మనకి గుడి చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు భక్తులు చదువుకోవడానికి చాలా వీలుగా ఉంటాయన్నమాట. పచ్చని కోనసీమలో గోదావరి ఒడ్డున గౌతమి పాయనందు వాడపల్లి గ్రామంలో ఆ శ్రీ మహావిష్ణువే వెంకటేశ్వర స్వామిగా వెలిశారన్నమాట. వాడపల్లి గ్రామాన్ని పూర్వం నౌకాపురి అని కూడా పిలిచేవారంటండి. ఈ దేవాలయంలో వివాహం కాని వారికి గోదాదేవి కళ్యాణం జరిపిస్తే వివాహం జరుగుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం అండి. తిరుపతి, ద్వారకా, తిరుమల తర్వాత అత్యంత ప్రజాదరణ పొందిన ఆలయం ఈ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం. ఈ ఆలయానికి 7 వారాలు విధిగా వచ్చి 7 ప్రదక్షిణలు చేస్తే మనసులోని కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. దీంతో తమ కోరికలు నెరవేరాలని పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఈ ఆలయ విశిష్టత ఎంత గొప్పది అంటే బెంగళూరుకు చెందిన ఒక భక్తుడు ప్రతి శనివారం తన సొంత విమానంలో వచ్చి స్వామివారిని దర్శించుకుని వెళ్లేవారట. ఈ ఆలయంలో ఉన్న మూల విరాట్టు రాతిశిలకు బదులుగా ఎర్రచందనం చెక్కతో తయారు చేయబడి ఉంటుంది. అందువలన ఇక్కడ స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలకు బదులుగా కర్పూర తైలంతో చేస్తారు. స్వామివారి దివ్యమంగళ రూపం దర్శించుకోవడానికి మనకి 2 కళ్ళు సరిపోవన్నమాట. ఎవరైనా గనక ఆలయాన్ని దర్శించుకోకపోతే మీరు కూడా ఈ ఆలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అత్యంత విలువైన దేవాలయాల్లో, సందర్శించుకోవాల్సిన దేవాలయాల్లో ఈ దేవాలయం కూడా ఒకటనమాట. ఇక్కడ స్వామివారికి బ్రహ్మోత్సవాలు కూడా చాలా ఘనంగా జరుగుతాయండి. ప్రతి సంవత్సరం మార్చి, ఏప్రిల్ నెలలో స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయన్నమాట. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి రథోత్సవం, తెప్పోత్సవం కూడా చాలా ఘనంగా జరుపుతారండి. ఇక్కడ బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారికి రకరకాల అందమైన పూలతోటి, పలు రకాల పళ్ళతోటి స్వామివారిని అలంకరిస్తారనమాట. ఇక్కడికి చూసారా, ఈ భక్తులు 7 వారాల నోము నోచుకున్న భక్తులు అనమాట. ప్రతి శనివారం భక్తుల రద్దీ ఇలానే ఉంటుందండి. ప్రతి శనివారం భక్తులు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యి స్వామివారికి ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకుంటారు. అంతేకాకుండా ఇక్కడ పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు స్వామివారి సేవలో తరిస్తూ ఉంటారండి. కోలాటాలు, నృత్య ప్రదర్శనలు జరుగుతూ ఉంటాయన్నమాట. చూసారు కదా, చక్కటి వాతావరణం, అందమైన ప్రదేశంలో స్వామివారి దేవాలయం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది కదా. మీరు కూడా ఈరోజే స్వామివారి దర్శనం చేసుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నాకు తెలిసిన సమాచారాన్ని ఈ వీడియోలో మీకు అందించాను అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే, బాయ్.